రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా కూడా ఒక ట్రాష్. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉత్త సొల్లు, ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకి వెళ్ళి ఫోన్లు వస్తాయి, బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు, మళ్ళీ ఒక అర్ధగంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి, బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు, కానీ ఫోన్లు వచ్చుడు, బయటకు పోయి మాట్లాడు. బయటకు పోయి ముగ్గురు పోతారు, ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి. ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు, అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్. ముఖ్యంగా నిన్న మేము ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు నాకు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేమడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నిజాయితీ పరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. చేసేదంతా చేసి తెలంగాణను అడ్డగోలుగా భయంకరమైన పరిస్థితుల్లో నెట్టేసి ఇవాళ మేమేదో సంసారం అన్నట్టు, మేమేదో ఇటు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు అన్నట్టు మాట్లాడటం ఎంతవరకు ఇది? మీకు నోటీస్ వచ్చినప్పుడు పిలిచినప్పుడు పోయి జవాబు చెప్పుకో, నిర్దోషాన్ని నిరూపించుకో. వాస్తవాలు కాదా? మీ ఇంట్లో మీ మరదలు మాట్లాడింది నువ్వు చేసిన పని, వాళ్ళ ఇంటి అల్లుని కూడా నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తావని చెప్పి మాట్లాడింది అని మేమంటే మాట్లాడినావు. రాజకీయాలు ఇంకేదో అని మాట్లాడుతున్నారు. మరి మీ ఇంట్లో ఆడకూతురు చెప్పింది కదా, మరి దానికేం జవాబు చెప్తావు? అంటే ఎంతసేపు చేసే పాపాలను చేయటం, మంది మీద రుద్దటం, మళ్ళీ ఎదురుదాడులు చేయటం, మంది తీసుకొని పోవటం ఎందుకు? నువ్వు అటెన్షన్ డైవర్ట్ చేస్తాను అంటున్నావు కదా, మరి అటప్పుడు ఈ మంది మార్బలతో ఎంత తీసుకొని ఎందుకు పోవాల్సి వచ్చింది? నువ్వు ఒక్కరికి పోయి వచ్చేదంటే అటెన్షన్ డైవర్ట్ కాదు కదా. అంటే మీరు చేసే పాపాలన్నిటికీ మందిని వేసుకొని, మార్బలం వేసుకొని, దాడులు దౌర్జన్యాలు తిరిగి మాట్లాడి చేస్తే అన్నీ మాఫ్ అవుతాయా? ఎక్కడ పోయేది, ఎవరిని వదిలిపెట్టేది, చట్టం తన పని తను చేసుకోపోతుంటుంది. అంతేగాని మీరేదో మందిని పట్టుకపోయినంత మాత్రానో లేకపోతే ఇంకేదో చేసినంత మాత్రాన భయానికి వెనుకకు తగ్గుతారనుకోనో ఇది అనుకుంటే అది పొరపాటు. చేసిన పాపాలు పండినవి, మీ టైం వచ్చింది, అంతేగాని దానికి చేయడం ఎక్కడిది? ఒకటో రెండో అంటే వేరు. ఇన్నిట్లల్లా కాళేశ్వరం కాడికి వెళ్ళి మొదలు పెడితే, ఫోన్ ట్యాపింగ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే, కబ్జాలు అన్నీ కళ్ళలో సృష్టించారు. తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ తీసుకురావడం, ఆంధ్రోడు దోసుకపోయిన దానికంటే ఎక్కువ 100 రెట్లు ఎక్కువ మీరు దోసుక తిని ఇవాళ మళ్ళీ మేమేదో సంసారం అన్నట్టు నీతులు బావబామ్మర్దులు కానీ చెప్తే ఎట్లా? దాని ఎక్కడ కూడా ఇది అయ్యేది లేదు. చట్టం తన పని తను చేసుకోపోతుంది. మీకు చేతన కాడికి మీరు నిర్దోషాన్ని నిరూపించుకోవాలి. మా మీద మర్డర్ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు పెట్టామనుకుంటారా? మేము కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుని పోతే ఇవాళ ఎవరు బయట కూడా తిరగలేరు. అన్ని పాపాలు చేశారు మీరు.